కర్నూలు జిల్లా ఆదోనిలో ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా షాపులను బంద్ చేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు బసవన్న గౌడ్ మాట్లాడుతూ ఇటువంటి సంఘటన సందర్భంగా ఆదోనిలో షాప్ బందులు చేయడం జరిగింది. సంఘటన సందర్భంగా ఈరోజు ఆదోని స్వచ్ఛందంగా షాపులు పనిచేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మరణకాండని స్పందిస్తూ ప్రతి దుకాణదారుడైతేనేమి, ప్రతి అసోసియేషన్ వారైతేనేమి, ప్రతి పెట్రోల్ బంకు, సినిమా థియేటర్స్ అన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి వాళ్ళ కుటుంబాలకు తమ ప్రగాఢ సాగుం తెలిసేందుకు అందరికీ కూడా షాపులు ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనం అందరూ కూడా ఈ యొక్క చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబాలకు ఆ భగవంతుడు మంచి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి, అలాగే వాళ్ళ కుటుంబాలకి మనమంతా అందంగా ఉంటామని చెప్పేసి ఈ యొక్క నిరసన ద్వారా మేము తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈరోజు సాయంకాలం కూడా ఆ యొక్క కుటుంబాలకు నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సాయంకాలం 6:30 గంటలకు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆదోని పూర్వ ప్రజలను తల్లి రావాలని చెప్పేసి వాళ్ళకి జోహార్లు అర్పించడం తెలియజేస్తాం. ఇప్పుడు జై శ్రీరామ్. వసంతగౌడ్ విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్. అందరికీ జై శ్రీరామ్. ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి టూరిస్టుల మీద మొదట దాడి జరిగిందని అందరం భావించాము. కానీ అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులు అత్యంత కిరాతకంగా ప్రతి ఒక్క టూరిస్టుని వాళ్ళ మత ఆధారంగా, అంటే నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అని పేరు మరీ వెతికి వాళ్ళనందరినీ సపరేట్గా చేసి ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళని మాత్రమే అది ఐడెంటిటీతో కూడా ఆధార్ కార్డు ఐడెంటిఫై చేయడం, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ఐడెంటిఫై చేసి కూడా చెప్పినటువంటి కథనాలు మనం జాతీయ ఛానల్లో చూసాం. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి కానీ ఇంతవరకు భారతదేశంలో జరగలేదు. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా ఇదే విధంగా వెతికి అక్కడ ఉన్న ఈ కాశ్మీరీ పండిట్లని కాశ్మీర్ నుంచి పారద్రోలని చెప్పి మనం అప్పట్లో విన్నాము, తర్వాత చదువుకున్నాము. కానీ ఇప్పుడు కూడా అటువంటి సంస్కృతి ఇంకా అక్కడ ఉందంటే మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఇది ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో జరిగింది, పాల్గాంలో జరిగింది కదా అనుకుంటే ఇది తప్పిది. రేపొద్దున మన జిల్లాలో కూడా, మన ఊర్లో కూడా ఇటువంటి సంఘటన జరగవని చెప్పి ఏం గ్యారెంటీ అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా, ఎవరు కూడా బలవంతం లేదు, ఎవరైతే షాపులు బంద్ చేయాలనుకున్నారో వాళ్ళకి స్వాగతం, బంద్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. బంద్ చేసి మధ్యాహ్నం వరకు ఉండమని పిలిపించారు, లేదు సాయంత్రం వరకు ఉంటా అంటే కూడా వాళ్ళకు మేము చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో సంబంధించింది కాదు, ఇది దేశానికి సంబంధించింది. దేశంలో ఎవరైతే ఈరోజు భారతీయులు నేను అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు షాపులు పనిచేసిన సంఘటన మనందరం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు అక్కడ కులం అడగలేదు, గుర్తుపెట్టుకోవాలి. హిందూ మతాన్ని మాత్రం టార్గెట్ చేస్తున్నటువంటి తీవ్రవాదులు ఉన్నారో మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. తీవ్రవాదానికి మతం లేదన్నప్పుడు మన దీనికి ఏం సమాధానం చెప్తారో మనం ఆలోచన చేయాలి. తీవ్రవాదానికి మతం లేదన్నప్పుడు తీవ్రవాదుల మత ఆధారంగా అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు చంపినారంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన విషయం మనం ఆలోచన చేసి, ఇంతేకాదు ఈరోజు రాష్ట్రం మొత్తం మీద వివిధ నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఆదోళనలో మాత్రం పెద్దలు నిర్ణయించారు మధ్యాహ్నం వరకు బంద్ స్వచ్ఛందంగా పాటించి సాయంత్రం అందరూ కూడా జరిగే కవ్వొత్తుల యొక్క ఇక్కడే కవ్వొత్తుల యొక్క ప్రదర్శన ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా అందరికి పాల్గొని చనిపోయినటువంటి వ్యక్తులకి మనం శ్రద్ధాంజలి కట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే పాల్గొంలో ఉన్నటువంటి వాళ్ళు మనం ఏం చేయలేం, అట్లీస్ట్ వాళ్ళకి మన శ్రద్ధాంజలి కట్టే ఇట్లన్నా మనం నిరసన తెలియజేయాలని చెప్పి నేను అందరూ తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నశించాలంటే తీవ్రవాదం. మరియు కాశ్మీర్లో జరిగిన తీవ్రవాద దాడులకు నిరాశనగా ఈరోజు బంద్ కార్యక్రమం నిర్వహించడానికి కానీ, మరియు సాయంకాలం పౌరుల ర్యాలీ తీయడానికి కానీ మన దేశంలో మనకే స్వేచ్ఛ లేదు. ఆదోళనలో ప్రభుత్వాలు మనకు ఈ ప్రోగ్రాం చేయడానికి కూడా అడ్డపడుతున్నారు. ఎటువంటి తీవ్రవాదాలు ఎక్కడో లేదో మన ఆదోళనలోనే ఉన్నారు. ఎటువంటి తీవ్రవాదాలను గుర్తించి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే ఉన్నారు, ఎక్కడో కాదు.
మనం ఈ ప్రోగ్రాంలో నిరాశన కార్యక్రమం చేయడానికి కూడా లేకపోతే ఇంకేముంది, ఇది ఆధునిక కాదు, దేశానికి ప్రపంచానికి సంబంధించింది. దానికి అటువంటి కార్యక్రమాలు కూడా చేయడానికి ఇక్కడ అడ్డం పడుతున్నారు. అటువంటితే జాగ్రత్తగా ఉండాలి. మనము ఈ తీవ్రవాద చేయడానికి ఎక్కడో వీళ్ళే ప్రోత్సహిస్తున్నారని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.